హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? గ్రూప్ 2కి సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మీ ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? అది అలా అలా సాగిపోతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దామా? జనవరి 3 మెయిన్ హెడ్డింగ్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్, పాఠ్య పుస్తకాల్లో చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్, చైనాలో కొత్త వైరస్ కలకలం, యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తొలగింపు, ఖేల్ రత్న అర్జున అవార్డ్స్. జనవరి 3ని మన రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ గవర్నమెంట్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో అధికంగా నైట్రేట్. నిన్ననే మనం నీటిలో ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్ ఎంత మిల్లీగ్రామ్స్ ఉండాలనేది డిస్కస్ చేసాము. దానికి సంబంధించి ఈరోజు కూడా పేపర్లో న్యూస్ వచ్చింది. ఫస్ట్ చూద్దాం. పాఠ్యపుస్తకాల్లో చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్. పాఠ్యపుస్తకాల్లో దేశ స్వాతంత్ర చరిత్రకు సంబంధించి బంగ్లాదేశ్లోని యూనస్ సర్కార్ కీలక మార్పులు తీసుకొచ్చింది. 2025 మార్చి విద్యా సంవత్సరానికి ప్రాథమిక మాధ్యమిక విద్యార్థుల చరిత్ర పుస్తకాల్లోంచి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్కు ఉన్న జాతిపిత బిరుదును తొలగించింది. నెక్స్ట్, చైనాలో కొత్త వైరస్. ఆల్రెడీ చైనా వాళ్ళు మన మీద కరోనా వదిలేసారు. ఇంకో కొత్త వైరస్ వస్తుందంట. దాన్ని కూడా ఎదుర్కొందాం, సిద్ధంగా ఉందాం. దాని పేరేంటంటే హ్యూమన్ మెటానిమో వైరస్. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తుంది. దీనికి కూడా సేమ్ మన కరోనా వైరస్కున్న లక్షణాలే దీనికి ఉన్నాయని తెలుస్తుంది. భోపాల్ దుర్ఘటనలో మనకు 4 దశాబ్దాల క్రితం జరిగిన భోపాల్ దుర్ఘటన గురించి మనందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఒక చిన్న న్యూస్ వచ్చింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను ఇప్పుడు తొలగించారంట. 40 సంవత్సరాల తర్వాత. 4 దశాబ్దాలు అంటే అంతేనా? మొత్తం 377 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి తరలించారు. నెక్స్ట్, ఖేల్ రత్న అవార్డులు అనేవి 4 వచ్చాయి. ఒకరు మను బాకర్ ఈమె షూటింగ్లో. దొమ్మరాజు గుకేష్ రీసెంట్గా ఉన్న న్యూస్లో వరల్డ్ చెస్ ఛాంపియన్ ఇతను. హర్మన్ ప్రీత్ సింగ్ మన హాకీ టీం కెప్టెన్. ఒలింపిక్స్లో మనకు హాకీలో కాంస్యం వచ్చింది. ఆ హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. ప్రవీణ్ కుమార్ ఇతను పారా అథ్లెట్. హై జంప్లో ఇతనికి ఒలింపిక్స్లో స్వర్ణం వచ్చింది. 4కి ఖేల్ రత్న అవార్డు వచ్చింది. మరియు అర్జున అవార్డును మొత్తం 17 మందికి వచ్చాయి. 17 మందికి వస్తే అందులో మన తెలుగు వాళ్ళు 2 ఉన్నారు. దీప్తి జీవాంజీ, జ్యోతి. ఈ దీప్తి జీవాంజీ ఏంటంటే పారా ఒలింపిక్స్ 400 మీటర్లో ఈమెకు కాంస్యం వచ్చింది. మరి కొబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణాన్ని సాధించింది. జ్యోతి ఎర్రాజీ 2022 ఆసియా క్రీడల్లో రజతం వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా 2024 ఆసియా ఇండోర్ అథ్లెట్స్లో ఈమెకు స్వర్ణం వచ్చింది. వీళ్ళిద్దరికి అర్జున అవార్డులు, ఇందాక చెప్పిన 4కి ఖేల్ రత్న అవార్డులు అనేవి వచ్చాయి. జనవరి 3 ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి. ఆ సావిత్రిబాయి పూలే జయంతిని మనం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె గురించి మనకి హిస్టరీలో కూడా వస్తుంది. మనం దానికి లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. ఎందుకంటే మనం న్యూస్లో ఉన్న వ్యక్తుల గురించి, రీసెంట్ న్యూస్లో ఏమేమి ఉన్నాయి వాటిని మన సబ్జెక్టుకు లింక్ చేస్తూ చదువుకోవాలన్నట్టు. నిన్న చెప్పుకున్నట్టు నైట్రేట్ అనేది నిన్న ఫ్లోరైడ్ ఎంత పర్సెంట్ ఉండాలి, క్లోరైడ్ ఎంత మిల్లీగ్రామ్స్ ఉండాలి లీటర్ నీటిలో, నైట్రేట్ ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉండాలని చెప్పుకున్నాము. ఇట్లా 440 జిల్లాల్లో 1 లీటర్ నీటిలో 45 మిల్లీగ్రాములు నైట్రేట్ ఉన్నట్టు తేలింది. అంటే ప్రమాదకర స్థాయి 45 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఉంటే అది ప్రమాదకర స్థాయి.
ఈ నైట్రేట్ వల్ల శిశువులో బ్లూ బేబీ సిండ్రోమ్ అనే అనారోగ్య సమస్య వస్తాయి. శిశువుల్లో నైట్రేట్ లోపం వల్ల నైట్రేట్ అనేది అధికంగా ఉన్న నీటిని తాగడం వల్ల శిశువులో బ్లూ బేబీ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్య అనేది వస్తుంది. ఇది మనకు సైన్స్లో ఒక బిట్టు. ఇప్పుడు ఎందుకంటే నైట్రేట్ న్యూస్లో ఉంది కాబట్టి బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది ఏ మూలకం లోపం వల్ల వస్తుందని కూడా అడగవచ్చు. అట్లా మనం ఒకదానొకటి లింక్ చేస్తూ చదువుకుంటూ ఉంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ సబ్జెక్టు మనకు 2 అనేవి కవర్ అవుతాయి. ఇవి ఈరోజు న్యూస్లో ఉన్నవి. మరియు ఈరోజు ఈనాడు ప్రతిభ పేపర్లో మనకు కరెంట్ అఫైర్స్ రౌండప్ ఇచ్చాడు. చాలా ఉన్నాయి బిట్స్, అవన్నీ ఒకసారి మీరు న్యూస్ పేపర్లో చూడండి. ఓకే, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్ January 3rd, 2025. థ్యాంక్ యూ.